అదేవిధంగా మరొక మిత్రుడు ఉన్నాడు. ఆయన జస్ట్ 3 days బ్యాక్ ఇండోనేషియా నుంచి తిరిగి వచ్చాడు. ఆయన ఎవరు ఏమిటి అని ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ రామాంజనేయులు గారు. రామాంజనేయులు గారు కథ అనదర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఇన్ అవర్ ఓన్ సిటీ. రామాంజనేయులు గారు ఈజ్ one of the 10 Indians who plays badminton sitting in the wheelchair. From his birth itself he is in this condition, but as I said, he has got a tremendous strength upright. వేస్ట్ నుంచి తల వరకు అద్భుతమైన స్ట్రెంగ్త్ ఉంది. కాళ్ళు కోఆపరేట్ చేయకపోయినా కూడా తన వీల్ చైర్లోనే మ్యానిపులేట్ చేసుకుంటూ ఒక హ్యాండ్తో బ్యాడ్మింటన్ ఆడి up to quarter finals he could reach in Indonesia just last week. సో ఆయన కూడా మన అందరికీ ఆదర్శం. సో ఇంకా ఏషియన్ లెవెల్ కూడా సెలెక్ట్ అయ్యే ఒక అవకాశం ఉంది. ప్రతిరోజు ఎల్బీ స్టేడియంలో నియర్లీ 5 hours ప్రాక్టీస్ చేస్తాడు రామాంజనేయ, సిట్టింగ్ ఆన్ ది వీల్ చైర్. ఆయనది అద్భుతమైన స్టోరీ. కొంచెం few minutes రామాంజనేయ గారి కథగా విని మనం కడుపుని కూడా నింపుకుంటాం. అందరికీ నమస్కారాలు. నా పేరు రామాంజనేయులు. ముందుగా గురువు గారికి ధన్యవాదాలు. నేను ఇక్కడ నుంచి అంటుండనే నాకు మాటలు రావట్లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ స్టేజీల మీద ఎక్కడ మాట్లాడలేదు. దయచేసి ఏమన్నా తప్పులుంటే క్షమించండి. ముందుగా నేను నా స్వగ్రామం మునగాల గ్రామం, గూడూరు మండలం, కర్నూలు జిల్లా. నేను ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినవాడిని. ముఖ్యంగా చెప్పాలంటే నాకు క్రీడలంటే ప్రాణం. అసలు ఈ క్రీడ నాకు 2 కాళ్ళు పనిచేయకపోయినా నేను క్రీడని వెక్కిరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఆ వెక్కిరింపే ఈరోజు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ముఖ్యంగా ఏంటంటే నేను స్కూల్ డేస్ చదివే టైంలోనే స్కూల్ గేమ్ జరిగితే నార్మల్ ఆడేటప్పుడు కూడా వాళ్ళతో కబడ్డీ ఆడేవాడిని. అంటే వాళ్ళని ఎవరైనా నువ్వు కింద ఉంటావు, కాలు పట్టుకుంటే కింద పడిపోతావు, మూతిపళ్ళు రాలుతాయి అనేవాళ్ళు. అంటే తర్వాత చాలా సందర్భాల్లో నన్ను పక్కన పెట్టారు వాళ్ళు. ఎందుకంటే నేను పట్టుకున్నప్పుడు కింద పడితే వాళ్ళకి దెబ్బలు తగులుతాయని డ్రిల్ మాస్టర్ కూడా అన్నాడు. సరే గురూజీ ఎట్లనైనా ఆడాలి నేను అంటే, ఒరే నువ్వు ఆడడానికి ఛాన్స్ లేదు అని చెప్పారు. సరే గురూజీ ఎట్లా ఆడాలి నేనంటే, నీకు లేదమ్మా, నువ్వు స్పోర్ట్స్ గురించి ఏదన్నా ఉంటే ఒక చూడాలి తప్ప ఆడడానికి లేదమ్మా మీకు వికలాంగులకే అన్నారు. సరే అని చెప్పేశాను. ఒకరోజు జిల్లా స్థాయి క్రీడలు జరుగుతున్నాయి మా ఊరికి ఒక 100 kilometers దూరంలో. అయితే అంత టీం సెలెక్ట్ చేశారు, అందరు వెళ్ళిపోతున్నారు. అయితే ఆయన దగ్గరికి వెళ్ళి, సరే నీ కాలు పట్టుకుంటా సార్, ఎట్లాగా నేను వస్తాను సార్, అక్కడికి కనీసం ఆడకపోయినా చూస్తా సార్ అన్నాడు. అరే ఇంతమందికే లిస్ట్ ఉంది, ఇంతమందికే భోజనాలు పెడతారు వాళ్ళు అన్నాడు. సరే అందరు తిన్న తర్వాత ఏదైనా మిగిలితే తింటా సార్ అన్నాను. సరే ఆయన ఉండి ప్లేస్ లేదమ్మా, సరే నువ్వు ఊతను కూర్చో అంటే కింద డోర్ దగ్గర కూర్చొని వెళ్ళాను. నేను అక్కడ ఆడినప్పుడు వాళ్ళతో షేర్ చేసుకున్న సందర్భాలు చూశాను. ఎప్పటికైనా నేను ఈ స్థాయికి రావాలనే పట్టుదలని. తర్వాత ఇంటర్మీడియట్లో 10th వరకు అయితే ఏవో స్పోర్ట్స్ జరుగుతుందో చూసేవాడిని, ఇంటర్మీడియట్లో లేదు. తర్వాత ఇంటర్ పాస్ అయిన తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ ఎలా అంటే మా అన్న ఇక్కడ విద్యానగర్లో వాచ్మెన్ డ్యూటీ చేసేవాడు. తర్వాత ఆయన ఉండి, నువ్వు వద్దు ట్రైసైకిల్ మీద తిరగడం చాలా ప్రాబ్లం అవుతుంది, ఊరికి మన కాలేజ్ దగ్గర లేదు, అక్కడే నా దగ్గర ఉండి చదువుకుందని తీసుకొచ్చాడు ఇక్కడికి. తర్వాత నేను వివేకానంద డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయ్యాను. అక్కడైన తర్వాత చాలా సందర్భాల్లో చూశాను ఎక్కడెక్కడ గేమ్ జరుగుతాయి, ఎక్కడెక్కడ ఉంటుంది, ఇక్కడైనా అక్కడంటే ఫెసిలిటీ లేదు, ఇక్కడ ఉంటుందేమో చాలా ఎతికాను. కానీ దురదృష్టవశాత్తు ఎక్కడ దొరకలేదు. ప్రతి సంవత్సరం వికలాంగుల దినోత్సవంకి రాష్ట్ర ప్రభుత్వం ఒక పండుగ రోజు కాబట్టి ఒక స్పోర్ట్స్ ఈవెంట్ జరుపుతారు వాళ్ళు. అది ఎక్కడ చాదరగడ్డలో జరుగుతుందని పేపర్లో వచ్చింది చిన్న ముక్క చూశాను. దాన్ని పట్టుకొని సైకిల్ నాకు సైకిల్ ఉండేది, ట్రైసైకిల్ మీద వెళ్ళాను అక్కడికి. ఏమేమి గేమ్స్ ఉన్నాయా అంటే అన్ని గేమ్స్ ఉన్నాయంటే ఇక్కడ నేను పార్టిసిపేట్ చేయొచ్చా అన్నారు. అంటే నీది ఎక్కడ అంటే నాది కర్నూలు జిల్లా అని చెప్పాను. లేదమ్మా ఓన్లీ జిల్లాకు వాళ్ళకి మాత్రమే అన్నారు.
మరి ఎలా సార్ నేను ఆడాలని ఇంట్రెస్ట్ ఉందంటే, సరే అమ్మా ఉండు, నా సర్టిఫికేట్ లేదని చెప్పు, నాది ఇక్కడే హైదరాబాద్ అని చెప్పు అన్నారు. సరే అన్నారు. ఆ రోజు నుంచి నా ప్రస్థానం మొదలైంది. అక్కడ ఉండి ట్రైసైకిల్ రేస్ పార్టిసిపేట్ చేశాను. పార్టిసిపేట్ చేసినప్పుడు నేను మొదటి స్థానం వచ్చాను. తర్వాత ఎన్ని రోజులు నా అన్న మనవాడైనా వదిన మనది కాదు. తర్వాత కొన్ని రోజులు నాకు అక్కడ చాలా అనుభవం ఎదురైంది. అయితే మీ వాడు చదువుకునడమే మనం బోయ పెట్టడమే ఎక్కువ, మళ్ళీ ఈ ఆటలు పాటలు ఏంది అన్నారు. సరే అన్నాడు. ఒక అతని దగ్గర, అన్న నేను ఉండను, వాళ్ళు కొట్లాడడం బాగా చూశాను, అన్న నేను ఉండను, ఎక్కడైనా వేరే హాస్టల్ చేర్పించాను అన్నాను. అంటే ఎక్కడ ఉంటావురా, ఈ మనకేం తెలియదు, ఇక్కడ ఎలా హాస్టల్లో ఉంటావంటే సరే అన్నాడు. ఒక అతను, నేను డైలీ పొద్దున ట్రైసైకిల్ ప్రాక్టీస్ చేశాక అదే అపార్ట్మెంట్లో ఉన్న సారు ఒక అతను చూశాను. నన్ను చూసి, ఏం బాబు నువ్వు, ఆయన ఎప్పుడు మార్నింగ్ వాక్కి వెళ్ళేవాడు ఉస్మాన్ యూనివర్సిటీ, నేను ట్రైసైకిల్ మీద బాగా ప్రాక్టీస్ చేశాను పొద్దున గ్రౌండ్లోకి వెళ్ళి. చూస్తే ఏం బాబు ఆటలు ఆడతావు అంటే, అవును సార్ అంటే, ఆయన కొడుకు ఆ అబ్బాయి కూడా జాన్ సార్ దగ్గర ఆయన క్రికెట్ అబ్బాయి అండర్-12లో ఆడుతున్నాడు అబ్బాయి. చూసి ఆయనకు కూడా స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. మరి ఎలా ఉంటున్నావు, ఎక్కడ ఉంటున్నావు అంటే, సార్ ఇక్కడ చిన్న కొట్టు కానీ కూర్చోవడానికి కూడా స్థలం ఉండదు, బూత్ బంగ్లాలో ఉన్న అన్న వదిన అందరిని వదిలేశాను, ఒక బూత్ బంగ్లాలో ఉన్నాను. పొద్దున మాత్రం తెల్లగా ఉంటుంది, నైట్ అయితే ఒక దీపం పెట్టి పండుకోవాలి. అట్లా 3 సంవత్సరాలు అనుభవించాను. ఆ 3 సంవత్సరాల గతంలోనే సార్ని అడిగాను, సార్ నేను ఇట్లా ఆడుతున్నానంటే, సరే అమ్మా నా వరకు నేను ఎంతైనా సపోర్ట్ చేస్తా, నువ్వు బతుక తిండి ఎలా ఉంటావురా, మా ఇంట్లో తిను అన్నాడు. వాళ్ళ ఇంట్లో ఒక పూట భోజనం చేస్తూ, తర్వాత ఆయన నాకు డైలీ 50 రూపాయలు ఇచ్చేవాడు. ఆయనది ఒక ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్లో ఏం లేదమ్మా, నాకు కొరియర్ పేపర్లు వస్తాయి, తీసుకొచ్చి పెట్టు, నీ దగ్గర కూర్చో, ఆఫీస్ ఉందో కూర్చో అని చెప్పాడు. అట్లా 3 సంవత్సరాలు చేశాను ఆయన దగ్గర. చేసిన తర్వాత 3వ సంవత్సరము వాళ్ళ అబ్బాయి క్రికెట్ టోర్నమెంట్కి వెళ్తుంటే, రా బాబు దాన్ని కార్లో తీసుకెళ్ళాను నన్ను. వెళ్తే అక్కడ సారు పరిచయం చేసి, సార్ ఈ అబ్బాయి కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉందంటే, లేదమ్మా ఈ ఒక డిజేబుల్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి, నేను చెప్తాను అన్నాడు. ఎట్లా అంటే క్రికెట్ అవుతుంది అన్నాడు. క్రికెట్ అంటే మనోహర్ రెడ్డి అని ఉంటాడు, ఆయన వచ్చేసి మన వివిఎస్ లక్ష్మణ్ కోచ్ ఆయన. అయితే ఆయన దగ్గరకు పోయిన తర్వాత, ఆడతావు బాబు అంటే, సరే ఆడతానంటే, అమ్మ నువ్వు కింద కూర్చుంటావమ్మా, బాల్ వచ్చి తగిలితే మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది అన్న. లేదు సార్ చూద్దాం ట్రై చేద్దామంటే, ఓసారి తగిలింది, తర్వాత వద్దమ్మా నువ్వు సైడ్ కూర్చో అన్నాడు. అదే లాస్ట్ వీక్లో ఒక లెటర్ వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే ఒక అసోసియేషన్ ఉంటుంది క్రికెట్ అసోసియేషన్కి, డిజేబుల్ స్పోర్ట్స్ ఇన్ నేషనల్ గేమ్స్ నాగ్పూర్లో జరుగుతున్నాయి, ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్స్ ఉంటే ఇంట్రెస్ట్ పంపించండి అన్నారు. ఏమేమి ఉన్నాయని అడిగాను. ట్రైసైకిల్ కూడా ఉంది అన్నారు. నా ఆనందానికి అద్దులేవు అప్పుడు. తర్వాత సార్ని అడిగాను, సార్ ఇట్లా ఉన్నాయంట సార్ అంటే, సరే అమ్మ ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అన్నాడు. ఈరోజు నేను ఉన్నానంటే వాస్తవంగా చెప్పాలంటే ఎంఎస్ఎన్ రాజు గారు ఆయన ఇంట్లో ఉండి నాకు భోజనం పెట్టి, వాళ్ళ భార్య చివరికి టోటల్గా నాకు, సార్ నాకు భాష మాట్లాడడానికి రాదంటే, సరే అమ్మ మన ఆఫీస్లో ఉండే వ్యక్తిని ఎవరితోనో పంపిస్తాను నీకే అన్నాడు. వాళ్ళందరూ అంతా సజెస్ట్ చేసి నాకు లాస్ట్కి పోయేటప్పుడు కూడా టికెట్స్ వాళ్ళే అరేంజ్ చేశారు. లాస్ట్ క్షణంలో ఆఫీస్లో ఉండే అతను ఎవరో చనిపోతే నేను రాలేనమ్మా అంటే, ఇదే నా వివేకానంద డిగ్రీ కాలేజ్ నా ఫ్రెండ్స్ అందరూ కలిసి, అరే మనమే ఎవరినో ఒకరు వెళ్దామంటే, ఎవరు రానిక కాదంటే ఒక ముస్లిం అబ్బాయి హిందీ మాట్లాడతాను, నాకు హిందీ కూడా రాదు, ఎలా మాట్లాడో తెలీదు. తర్వాత అతను తీసుకొచ్చి ఆ అబ్బాయిని నాతో పంపించారు. పంపించిన తర్వాత మొట్టమొదటిసారిగా నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ కొట్టాను. ఆ గోల్డ్ మెడల్ తర్వాత దోస్తులంటే ఉండే, నేను బాగా ఆడుతున్నావురా, మంచి ఎంకరేజ్ చేస్తామని చెప్పారు. కొంతవరకు వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. తర్వాత సార్ గారు అన్న, సార్ ఇట్లా చేశాను సార్ అంటే, వెరీ గుడ్ అమ్మ అన్నాడు. తర్వాత అదే నవంబర్ 1st వీక్లో జరిగితే డిసెంబర్ 31వ తారీఖు ఢిల్లీలో ఇంకో నేషనల్ టోర్నమెంట్ ఉందని లెటర్ వచ్చింది. ఈ అబ్బాయికి ఏమైనా ఇంటర్ పంపించానంటే, పంపిస్తాను సార్ అన్నాను. ఈసారి మా సారే మొత్తం అన్ని చెక్ చేసి, ఈసారి వేరే వాళ్ళు ఎవరు పోకూడదని ఆఫీస్లో ఉన్న అతనితోనే పంపించారు. అక్కడ పోయిన తర్వాత నాకు తెలియదు, ఏదో నేనే ఇండియన్లో గొప్ప అనుకున్నాను, ఫస్ట్ అనుకున్నాను. కానీ నేను ఫస్ట్ ఆడిన టోర్నమెంట్కి అతను రాలేదు. అతను వచ్చేసి భారతదేశంలో 12 సంవత్సరాలు ఏకగ్రీవంగా ఫస్ట్ మెడలిస్ట్ ఆయన టోర్నమెంట్ ఆడాము. ట్రైసైకిల్ అంటే ఏదో 100,000 కిలోమీటర్లు ఉండదు, జస్ట్ 1.5 కిలోమీటర్. దాంట్లోన 300 సైకిళ్ళు వచ్చాయి, ట్రైసైకిల్సే భారతదేశం మొత్తం మీద. చూశాను, అందరు అంటున్నారు, ఇంక నేనే అనుకొని కొంచెం తెలియదు ఊహల్లోన ఓవర్ కాన్ఫిడెంట్తో ఉన్నాను. తర్వాత ఏమైంది, అన్ని రౌండ్లు అయినాయి. అక్కడ 50 బ్యాచ్లు తీశారు, 5 గ్రూపులు చేశారు, 6 గ్రూపులు. ఆ 6 గ్రూపులలోనూ వచ్చినప్పుడు వచ్చిన 3 మాత్రమే తీసుకుంటున్నారు ఫైనల్కి. అందులో 3వ గ్రూపు నాది, వచ్చాను, ఫస్ట్ వచ్చాను.
తర్వాత ఫైనల్ రౌండ్ వచ్చినప్పుడు మొత్తం 6 మందిని 18 మందిని పెట్టారు. 18 మందిలో పెట్టినప్పుడు ఇక నేనే కొడతాను అనుకున్నాను. తర్వాత ఏమైంది, ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళాను. తర్వాత వచ్చి ఓవర్టేక్ చేసి గెలిచేశాడు. గెలిచిన తర్వాత నాలో ఉన్న కసిని వచ్చి సైకిల్ ఎరగొట్టేశాను. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, ఢిల్లీ. సైకిల్ ఎరగొట్టిన తర్వాత ఆయన వచ్చి ఏందయ్యా ఇట్లా చేసావని అన్నాడు. నాతో పంపించిన ఆయన, ఏందన్నా ఇంత రోజు ప్రాక్టీస్ చేసి ఓడిపోయానంటే అప్పుడు తెలియని ఆలోచన, సరే ఇట్లా ఉండు అని చెప్పేసి కనుక్కుందాం ఎక్కడైనా ఏమన్నా ఉన్నాయంటే, మీ అబ్బాయికి అంత ఇంట్రెస్ట్ ఉంటే అంత కాన్ఫిడెంట్ అంటున్నాడు, సైకిల్లో కొడుతున్నాడు కదా, ఇదే ఏప్రిల్లోన మళ్ళీ ఇదే రాజస్థాన్ అతంది జైపూర్లో టోర్నమెంట్ ఉంది, రమ్మని అక్కడికి అని చెప్పి 12 కిలోమీటర్లు ట్రైసైకిల్ రేసు. 12 కిలోమీటర్లు అంటే నాకు 3 నెలల టైం ఉంది. ఆ 3 నెలల టైంలోనే కఠోర సాధన, పొద్దున 4 గంటలకి లేచి 8 గంటల వరకు ప్రాక్టీస్, డైలీ 4 గంటలు గట్కేసరికి వెళ్ళి వచ్చాను ట్రైసైకిల్ మీద డైలీ. తర్వాత ప్రాక్టీస్ చేశాను. తన సొంత గ్రామం, సొంత రాష్ట్రంలోనే ఓడగొట్టొచ్చాను. తర్వాత అన్నారు ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్ కాదు, ట్రైసైకిల్ అనేది ఓన్లీ భారతదేశం సంబంధించిందే, మనకి ఎక్కడ వేరే చోట ఉండదు అన్నారు. తర్వాత ఫ్రెండ్స్ అంటే ఈ ఈవెంట్ బాగుందని సార్ గారే ఉండి నువ్వు ఏ ఈవెంట్ ఆడుతావా అన్నాడు. సార్ అంటే ఏదో వేరే ఏదైనా ఆడతావు సార్ అంటే ఇంటర్నేషనల్ ఈవెంట్ కాదంట. నేను ఎంక్వైరీ చేశాను, మరి ఏంది నీ పరిస్థితి ఇప్పుడు, మరి ఏదైనా ఇట్లే జాబ్ కంటిన్యూ చేసుకుంటే, లేదు సార్ నేను ఆడాలన్నాను. ఎలా ఆడతావా అంటే జావలిన్ త్రో చేస్తావా అన్నాడు. చేస్తా సార్ అన్నాను. జావలిన్ త్రో ట్రైసైకిల్ మీద కూర్చొని కాదు అది వేయాల్సింది, ఒక స్టాండ్ ఉంటుంది, ఇంత స్టాండ్ మీద కూర్చొని వేయాలి. నాకు స్టాండ్ లేదు, ఒక మనిషి ఉండాలి, హెల్ప్ చాలా కష్టం అది. తర్వాత ఉండి చేద్దాం సార్ అంటే వద్దమ్మా అన్నాడు ఆయన. సరే ఒక చోట వెళ్ళినప్పుడు మామూలు క్యాజువల్గా వేసాను, ఓకే 3rd ప్లేస్ ఏమొచ్చింది, ఇది మనకు సెట్ అవ్వదు అనుకున్నాను. మళ్ళీ బెంగళూరులో ఒక టోర్నమెంట్ అయింది, 7th ఇంటర్నేషనల్ టోర్నమెంట్. అదైనప్పుడు పోతే క్యాజువల్గా వెళ్ళాము, అక్కడికి తీసుకెళ్లారు. కానీ చూసాము అక్కడ అట్మాస్ఫియర్ అంతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్లేయర్స్ ఉన్నారు, మన వల్ల కాదనుకున్నాం. తర్వాత పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక అతను జాబ్ చేస్తున్నాడు. అతనికి మొత్తం చెయ్యి ఉండదు, ఇక్కడికి ఒక కరెక్షన్ మిషన్లోకి వెళ్ళిపోయింది, చెయ్యి ఉండదు. ఆ అబ్బాయి ఆటని పుల్లెల గోపీచంద్ చైనాలో చూశాడు. ఆ అబ్బాయి ఇప్పుడు వరల్డ్ 4th ర్యాంక్ ప్లేయర్, వరల్డ్కే చెయ్యి లేకపోయినా బ్యాడ్మింటన్ ఆడతాడు. ఆ అబ్బాయి నాకు బెంగళూరులో పరిచయం అయ్యాడు. ఏదో చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, ఆడతావా గేమ్స్ అంటే అవునన్నా. అంటే సరే నువ్వు వీల్ చైర్ తీసుకోవాలి, ఫస్ట్ వీల్ చైర్ తీసుకుని ఆడితే బ్యాడ్మింటన్ కూడా ఉంది అన్నాడు. సరే మెల్లగా మా సార్ దగ్గరికి వచ్చినప్పుడు, సార్ నాకు వీల్ చైర్ కావాలంటే ఒక హాస్పిటల్లో పేషెంట్ వీల్ చైర్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ పేషెంట్ వీల్ చైర్ మీద డైలీ వెళ్ళి గ్రౌండ్లో వెళ్ళి ఉస్మాన్ యూనివర్సిటీలోనే క్యాజువల్గా ఆడుకునే వాళ్ళం. తర్వాత వెళ్ళినప్పుడు నేషనల్ అంటే భారతదేశంలో అప్పుడు కాదు 2007లోనే సేమ్ అన్నందరికి అలానే ఉన్నాయి. అప్పుడు ఏమైంది, సరే మా క్యాజువల్గా ఆడాము, 3rd ప్లేస్ వచ్చింది. నేను అనుకున్నా ఓకే మంచిగానే సెట్ అయిందిలే, ఇంక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ నా అనుకుంటున్నాను, నాకు అలా నెరవేరుతుంది అనుకున్నాను, బాగానే ఉంది. తర్వాత ఆ సెలెక్షన్స్ మనం క్యాజువల్గా నా అదృష్టమో దురదృష్టమో తెలియదు, సడన్గా నువ్వు ఇంటర్నేషనల్కి వెళ్తామంటే నువ్వు ఓపెన్ టోర్నమెంట్ వెళ్ళొచ్చు, నువ్వు ఆడేవు మంచిగానే అన్నారు. సరే సరే అన్నాను, ఏదో దాతల సహకారంతో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇజ్రాయెల్లో ఆడుతున్నాను నేను, ఫస్ట్ ఇంటర్నేషనల్ ఇజ్రాయెల్ ఆడేటప్పుడు ఒక పేషెంట్ వీల్ చైర్ మీద ఆడుతుంటే ఒక లేడీ వచ్చింది, ఆమె కూడా ప్లేయరే, ఇజ్రాయెల్ కంట్రీ ఆమె. వచ్చి ఆడుతున్నాడు, ఈ అబ్బాయి ఈ వీల్ చైర్ మీద ఇంత బాగా ఆడుతున్నాడు, ఇంకా వేరే వీల్ చైర్ ఇస్తే ఇంకెంత బాగా ఆడతాడు అన్నది. ఆమె ఏం చేసింది, ఈ అబ్బాయికి వీల్ చైర్ ఇస్తున్నా అని చెప్పేసి మా టీం మేనేజర్కి ఇచ్చేసింది. అది టీం మేనేజర్ వచ్చేసి తర్వాత అరే నీకు వీల్ చైర్ అమ్ముతాను రా నేను కావాలంటే అన్నాడు. ఏంటి సార్ అంటే నా డైరెక్ట్గా ఇవ్వలేదు, ఆమె ఏదో ఇచ్చేసింది. తర్వాత బాగుంది వీల్ చైరు, నీకు కావాలంటే చెప్పు అన్నాడు. ఎంత సార్ అన్నాను. అంటే 20,000 ఇస్తారా అన్నాడు. 20,000 అంటే సార్ నా దగ్గర లేవు సార్ అన్నా. తీసుకో ఎంతో కొంత ఇద్దులే అన్నాడు. నీ దగ్గర ఎంత ఉందిరా ఇప్పుడు అన్నాడు. 5,000 ఉంది సార్ అన్నాను. 5,000 ఇచ్చే ఇండియా పోయినాక ఇచ్చేద్దు అన్నాడు. మనకు ఫస్ట్ వీల్ చైర్ మంచిగా ఉందని చెప్పేసి 5,000 కూడా ఇచ్చేసాను. తర్వాత బస్సు ఎక్కేటప్పుడు ఆమె వచ్చింది, అవిజిట్ వీల్ చైర్ అన్నది. ఫైన్ మేడం అంటే ఐ గివ్ యువర్ ఫ్రీ అన్నది. అదేం సార్ ఆమె ఫ్రీ ఇచ్చిందంటే, అదే వాళ్ళు అట్టే చెప్తారా నువ్వు వెళ్ళు ఫస్ట్ అన్నాడు. సరే సార్ ఇంటికి వచ్చాం, ప్రాక్టీస్ చేశాను. తర్వాత 2010లో ఇజ్రాయెల్ వచ్చిన తర్వాత 2012లో అదే వీల్ చైర్ మీద ప్రాక్టీస్ చేశాను. మంచి పర్ఫార్మెన్స్ చూపించాను, నేషనల్లో గోల్డ్ మెడల్ కొట్టాను. తర్వాత 2013 వరల్డ్ ఛాంపియన్షిప్ జర్మనీ, దానికి కూడా ఇండియన్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసింది నన్ను. వరల్డ్ ఛాంపియన్షిప్లో ఉన్నా కూడా క్వార్టర్ ఫైనల్కి వెళ్ళాను, అక్కడ లాస్. తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఈ మధ్య కాలంలోనే ఇండోనేషియా టోర్నమెంట్ వెళ్ళాను,
దురదృష్టవశాత్తు ఇక్కడ కూడా క్వార్టర్ ఫైనల్ ఓడిపోయాను. ఇప్పుడు ఉంది కానీ క్వాలిఫై మాత్రం అయ్యాను. ఇప్పుడు ఏషియన్ కప్ ఉంది అక్టోబర్ బీజింగ్ చైనాలో, దానికి కఠోర సాధన చేస్తున్నా. అందుకని మీ అందరి ఆశీర్వాదాలు, ఈ గురుజీ ఆశీర్వాదాలు చల్లగా ఉంటే తప్పకుండా మెడల్ కొడతాను ఆశిస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్. Wonderful. I request the President, Sushil, please felicitate Junior Chamber International Walkathon. Chala inspiring. Building Blocks Organization. నేను మొన్న ఇండోనేషియా వెళ్ళడానికి కూడా నాకు నా ప్రాక్టీస్కి అయితేనేమి నాకు ఇతర ఖర్చుల కోసం కూడా మా గురూజీ గారు తన సాయంతో పాటు బాలచందర్ అనే అతను కూడా నాకు ఆర్థిక సాయం చేశాడు. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. So I request the Building Blocks Organization felicitate this wonderful player. We wish you all the best, boss. ఇంకా ముందు అన్నిట్లో ఉండాలి. మా వాళ్ళందరూ ఇంపాక్టెన్స్ నీ యొక్క విజయాన్ని ఆకాంక్షిస్తుంటారు. నీ న్యూస్ ఎప్పటికప్పుడు మేము ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాము. మీరు కూడా ఫాలో చేస్తుండండి. విల్ విష్ ఆల్ ది బెస్ట్. వీఆర్ విత్ యూ బాస్. కంగ్రాచులేషన్స్. 9177551118 రామాంజనేయులు. మళ్ళీ చెప్పండి స్లోగా. వన్స్ అగైన్ 9177551118. థ్యాంక్ యూ.